ఇస్తారు కదండి పిల్లలకి సిక్కీలు. అలాంటి ఇంట్లోనే మన స్టైల్‌లో చక్కగా చేసుకోవచ్చు. నేను బయట కొనుక్కుంటూ ఉండేదాన్ని. నాకు బ్లడ్ లేదు కాబట్టి ఎక్కువ తినమని చెప్పారు డాక్టర్లు. కానీ ఒక అక్కంది, "ఓ తల్లి మీ ఇంట్లోనే మూటలు మూటలు ఉంటే నువ్వు బయట కొనుక్కొచ్చుకోవడం ఎందుకే? ఇంట్లో 10 నిమిషాలకు అయిద్దిగా. సంగట ఒక పొయ్యి మీద పెట్టుకొని అవి ఉడికేలోపు ఈ చిక్కీలు రెడీ చేసుకోవచ్చు" అంది. "అక్క నాకు తెలియదు కదా అక్క" అంటే, "ఎందుకే ఒకరోజు నేను చేసి ఇస్తా పో" అంది. అప్పుడు చేపించుకున్నా. ఇంట్లో చేస్తే వారం 15 రోజులున్నాయి. కానీ ఏమాత్రం పాడైపోలే. టేస్ట్‌లో కూడా ఏమాత్రం మార్పు రాలే. ఇంకా మళ్ళీ అయిపోయాయి కదా! మళ్ళీ చేద్దాంలే అని చెప్పి అక్కడనట్టు నిజమే కదా! మూటలు మూటలు సరుకులు ఇంట్లో పెట్టుకొని బయటికి 50, 100 తెచ్చుకుంటే అప్పుడు తలా 2 తినడానికి కూడా సరిపోవటం లేదు. అందుకని నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. అరకిలో తీసుకున్న చెనిక్కాయ పప్పులైతే అన్నీ కూడా కొలతతో తీసుకోవాలి. కొలత తీసుకుంటే కరెక్ట్‌గా ఉంటది. తినేటప్పుడు టేస్ట్ కూడా బావుంటదనమాట. ఫస్ట్ ఒక కప్పు నిండా చెనిక్కాయ పప్పులు తీసుకొని మంచిగా లో ఫ్లేమ్‌లో ఏంచి పక్కన పెట్టేసుకోవాలి. అదే కోలం మళ్ళా పొయ్యి మీద పెట్టుకొని ఒక ముక్కాలు కప్పు పంచదార, ఒక కప్పు తీసుకోండి స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ఒక కప్పు బెల్లం తీసుకొని ఏం నీళ్ళు గీళ్ళు ఎక్కడ తగలకూడదు. ఎందుకంటే నెలున్నా చెడిపోకుండా ఉండడానికి కోసం. ఇవి అచ్చం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సిక్కీలండి. ఎన్ని రోజులున్నా అస్సలు చెడిపోవు. ఆ పెనం మీద వేసుకొని వేడి పెనం మీద లో ఫ్లేమ్ పెట్టుకొని బెల్లాన్ని కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం కరిగే లోపు మనం చెనిక్కాయ పప్పులన్నీ పొట్టు తీసుకోవడానికి ఒక గిన్నె సాయం తీసుకొని, వేడిగా ఉంటాయి కదా, ఒక గిన్నె సాయం తీసుకొని మంచిగా నలిపేసుకోవాలి. ఈ బెల్లం కొంచెం కొంచెం కలుగుతూ ఉంటుంది. నీళ్ళు వేస్తే ఫాస్ట్ కరుగుతుంది. నీళ్ళు లేవు కాబట్టి లో ఫ్లేమ్లో పెడితే మాడకుండా కలబెడుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో కరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా వీడియోలో, కొంచెం కొంచెం కరిగి మంచిగా మనకు పాకం తేలుతూ ఉంటుంది అనమాట. ఆలోపు మనం పొట్టన్ని చెరిగేసుకొని శనక్కాయ పప్పులు అయితే బరగ్గా పట్టి పెట్టుకోవాలి. మరీ మెత్తగా పెట్టుకోవద్దు, మరీ పరగ్గా ఉండకూడదు. అసలు శనక్కాయ పప్పులు తగులుతుంటే నాకు అస్సలు తినాలనిపించదు, సిక్కిలైనా సరే. అందుకే బయట ఇలాంటివి తెప్పించుకుంటేదాన్ని నేను. చూడండి, ఇలా మంచి పాకం వచ్చి అట గిన్నెలో వేస్తే టల్లుమని సౌండ్ రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. పాకం బెల్లం మొత్తం కరిగాక ఈ నీళ్ళలోంచి తీసుకొని అటు ఇసురు కొడితే టంగుమని శబ్దం రావాలి. అప్పుడు ఈ పాకంలో ముందు పట్టి పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం శనక్కాయ పప్పులు ఈ పాకంలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. గంట ఎక్కడ ఆపుకోకుండా మంచిగా కలబెట్టుకుంటూ కొంచెం కొంచెం ఈ ముందుగా పట్టి పెట్టుకున్న పాకం మొత్తం వేసేయాలి. ఈ పిండి అంతా పాకంలో వేసేయాలి. చూడండి, మంచిగా అంటుకుంది కదా. ఇంకేమాత్రం లూజ్ లేకోకుండా మంచిగా ఉంటలైన చుట్టుకోవచ్చు. లడ్లు అయితే చాలా సింపుల్గా లడ్డు చుట్టేసుకోవచ్చు. ఇంకా పాకం పెన్ను మీద నూనె వేసుకొని, నేనైతే ఫ్లోర్ మీద వేసేస్తున్నా. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మంచిగా అప్లై చేసుకొని, మా ఇంట్లో చపాతీ కర్ర లేదండి ప్రస్తుతం, నేను షాప్లోకి తీసుకెళ్ళాను కాబట్టి గిన్నెతో ముందు ఫ్లష్ చేసుకుందాం. ఎందుకంటే చేయబెడితే కాలిపోతుంది పాకం కదా అని చెప్పి. తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని బాగా సపాయిగా, మరీ పలచం కాకుండా మంచి షేప్లో రుద్దేసుకోవాలి. రుద్దేసుకొని ఎక్స్ట్రా పిండి అంతా కట్ చేసేసుకుందాం. ఆ కట్ చేసింది కూడా తినేస్తాం ఎలాగో, కాకపోతే మనం చూడడానికి బాగుండడం కోసం ఆ ఎక్స్ట్రా పిండి అంతా కట్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే ఉండే వస్తువులతోనే చేసుకుంటే మనం పర్ఫెక్ట్ కొలతలతో మంచి టేస్ట్గా ఉంటాయండి. బయట కొంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అనే భయం ఉంటుంది. పైగా వందలు వందలు పెట్టినా కూడా మనం ఒక్కరిమే తినలేము. ఇంకా బయట మన ఇద్దామనుకుంటే అవి వందలు వందలు పెట్టి రోజు కొనలేములే, నువ్వే తిను ఎందుకు కానీ అంటారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో చేసుకున్న ఖర్చు వస్తుంది, కాదని నేను చెప్పట్లేదు. కానీ ఇంట్లోనే చేసినట్టు కదా అని చెప్పి మన పిల్లలు, అత్త, మామ ఎవరొకరు తింటారు. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని రోజులు నిలువ ఉన్నా ఏమాత్రం పాడైపోండి. జస్ట్ 10 నిమిషాలు ఉంటే చాలు, పళ్ళు ఇరిగిపోతూ వస్తాయి. అంతేకాదు, ఇవి మామూలు గట్టిగా ఉంటాయేమో అని అనుకుంటారేమో, కానీ సౌండ్ వస్తున్నాయి అంతే. పెచ్చులు పెచ్చులు పళ్ళు ఇరుగుతూ ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే మంచిగా కరిగిపోతాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. నేను చెప్తున్నాగా, ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా నిజంగా ఫైనలీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. 10 నిమిషాలు అలా ఆరాక ఇంకా మనము ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. డబ్బా స్టోర్ చేసుకొని ఇలా డబ్బా సాయంలో తీసుకొని అన్నీ డబ్బాకి వేసుకొని పెట్టుకున్నామంటే మనము 20 రోజులున్నా నెలలున్నా ఏమాత్రం పాడైపోకుండా తినేయచ్చు అనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఏదైనా వంట కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మన ఛానల్.